స్టీవియా ఇది అందరికీ ఒక క్వశ్చన్ మార్క్, దీన్ని వాడొచ్చా లేదా, సేఫా కాదా అని చెప్పేసి. అయితే ఈ టాపిక్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఐఎమ్ డాక్టర్ పరిణితి, న్యూట్రిషనిస్ట్. స్టీవియా అనేది స్టీవియోల్ గ్లైకోజైడ్స్ నుంచి డిరైవ్ చేస్తారండి. బేసిక్ గా నార్మల్ షుగర్ తో కంపేర్ చేసుకుంటే ఇది 250 టైమ్స్ స్వీట్ గా ఉంటుంది. అయితే ఇది డయాబెటీస్ కి వాడుతున్నారు, వెయిట్ లాస్ కి వాడుతున్నారు, ప్రెగ్నెన్సీ లేడీస్ కూడా వాడుతున్నారు. వీళ్ళందరూ వాడడం ఇది సేఫేనా? అండ్ అంతేకాకుండా ఏది లేకపోయినా, అసలు నార్మల్ వెయిట్ లో ఉన్నా సరే, డయాబెటీస్ లాంటివి ఏమీ లేకపోయినా జస్ట్ ఇది హెల్దీ కదా అని చెప్పేసి వాడుతున్నారు. వీళ్ళు తీసుకోవచ్చా డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు ప్లీజ్ లైక్, ఫాలో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ అంతేకాకుండా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది, డైట్ అండ్ స్లిమ్ బై పరి. అండ్ ప్లీజ్ డూ ఫాలో అవర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ యాజ్ వెల్. బేసిక్ గా మనకి ఈ స్టీవియా అనేది సూపర్ మార్కెట్స్ లో, ఫార్మసీస్ లో ఈజీగా అవైలబిలిటీ ఉంటుంది. ఇది వాడొచ్చా అంటే కనుక డయాబెటిక్ పేషెంట్స్ కానీ, లేదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ కానీ దీన్ని చక్కగా వాడొచ్చు. వాళ్ళకి మంచిది కూడా ఈ స్టీవియా వాడటం. వెయిట్ లాస్ కి వాడొచ్చా ఈ స్టీవియా అంటే కనుక మనకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO ఏం చెప్తుంది అంటే, ఈ నాన్ షుగర్ స్వీట్నర్స్ అంటే ఈ స్టీవియా లాంటివి వాడటం వల్ల లాంగ్ టర్మ్ లో వెయిట్ లాస్ మీద ఏం ఎఫెక్ట్ ఉండదండి. అండ్ అంతేకాకుండా మీరు లాంగ్ టర్మ్ లో వెయిట్ లాస్ కి దీన్ని వాడుతూ ఉంటే కనుక ఇది కిడ్నీస్ మీద ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అండ్ అంతేకాకుండా టైప్ 2 డయాబెటీస్ కి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు రేర్ ఇన్సిడెంట్స్ లో మోర్టాలిటీ కండిషన్ కూడా ఉంటుందండి. సో వెయిట్ లాస్ కి ఎప్పుడైనా సరే మీరు ఈ స్టీవియా లాంటివి వాడే బదులు మీకు స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు ట్రై టు కన్స్యూమ్ అ ఫ్రూట్. నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ లో చాలా మందికి వచ్చే కామన్ డౌట్ ఏంటి అంటే కనుక, ఈ స్టీవియా అనేది వాడితే కిడ్నీస్ ఎఫెక్ట్ అయిపోతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది, సో నేను అందుకనే వాడట్లేదు, నాకు తెలిసిన వాళ్ళు ఇలా చెప్పారు అని చెప్పేసి అంటున్నారండి. అయితే అది టోటల్ గా ఒక మిత్. ఎందుకు అంటే కనుక మనకి ఫార్మసీస్ లో దొరికే ఈ స్టీవియాలో డైరెక్ట్ గా స్టీవియా లీవ్స్ అనేవి 100% ఎక్స్ట్రాక్ట్ ఉండదు. ఈ స్టీవియాని తయారు చేసేటప్పుడు మనకి స్టీవియా లీవ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా రిఫైన్ చేసి రిబోడయోసైడ్ A అనే ఎక్స్ట్రాక్ట్ ని తీస్తారు. అండ్ ఈ ఎక్స్ట్రాక్ట్ తో పాటు మనకి డెక్స్ట్రోజ్ అండ్ మాల్టోడెక్స్ట్రోజ్ ఈ రెండు కూడా ఇందులో యాడ్ అవుతాయండి. సో ఇది వాడటం వల్ల మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉండదు, డయాబెటిక్ పేషెంట్స్ లో కానీ, లేదంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న పేషెంట్స్ లో కానీ. ఈ స్టీవియా లీఫ్ అనేది కిడ్నీ మీద ఎప్పుడు ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే కనుక, డైరెక్ట్ స్టీవియా లీవ్స్ ఏవైతే ఉంటాయో అవి రిఫైన్ చేయకుండా, ఎటువంటి రిఫైన్ చేయకుండా ప్యూర్ ఎక్స్ట్రాక్ట్ అనేది మనం తీసుకుంటున్నట్టయితే అప్పుడు లాంగ్ టర్మ్ యూసేజ్ కింద ఇది కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంతేకాదు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఈ 100% ప్యూర్ స్టీవియా లీవ్స్ అనేది వాడకూడదు. సో ప్రెసెంట్ అయితే కొన్ని రీసెర్చెస్ జరుగుతున్నాయి, ఇది వాడితే ప్రభావం చూపిస్తుందా 100% లేదా అనేది. బట్ యాజ్ ఆఫ్ నౌ ప్యూర్ స్టీవియా లీఫ్ యూసేజ్ అనేది లాంగ్ టర్మ్ లో ఇట్ మైట్ ఎఫెక్ట్ అనేది కంక్లూడ్ చేస్తున్నారు. అండ్ మనకి ఫార్మసీస్ లో దొరికే స్టీవియా అయినా సరే ఒక పర్టికులర్ డోస్ ఉంటుందండి. డైలీ 4 mg/kg కి మించి వాడకూడదు. టేక్ అన్ ఎగ్జాంపుల్, ఒక 68 kgs పర్సన్ ఉంటే కనుక 250 to 275 mg కంటే వాడకూడదు. సో హోప్ ఈ వీడియో అనేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉంటుందని. థ్యాంక్ యూ.